బా ఇలా గోల్ చేయకండి రా, ఇలా గోల్ చేస్తే దేవుడికి కోపం వస్తుంది. చేయండి అలా ఉంది. మీరందరూ నొప్పి అంటున్నారు, దేనికి? బడికి వెళ్ళేదారిలో పచ్చబొట్టు పాలు పోసే వాళ్ళు ఉన్నారు. మేము డబ్బులు ఇచ్చి పచ్చ పోయించుకున్నాము. చేదినా చూడండి. అబ్బా ఏంటి నాన్న ఈ పిచ్చి పనులు? మీరు ఎప్పుడు ఇలా కలిసి అన్యోన్యంగా ఉంటే సరిపోతుంది. ఇలాంటి పిచ్చి పనులు ఇంకెప్పుడు చేయకండి. అలా చేయండి మమ్మీ అని నాకు మాట ఇవ్వండి. సరే నేను లోపలికి వద్దాను, నేను మీకోసం టిఫిన్ తీసుకొస్తాను. యాచలి గ్రామంలో ఈస్టర్ పండుగ సందర్భంగా ఏంటండి ఇంత అడవడిగా బయలుదేరారు? ఏంటి స్టేషన్ దగ్గర ఏదైనా అర్జెంట్ వర్క్ ఏమైనా ఉందా? అవును విజయ, 3 రాష్ట్రాలని గడగడలు ఆడిస్తున్న ఆ భైరవకాననే నరలోక రాక్షసుడు ఇప్పుడు మన రాష్ట్రంలోనే ప్రవేశించాడు. ఈ చుట్టుపక్కల అడవుల్లో పగలు చేసుకుంటూ ఎన్నో విధ్వంసాలు కార్యకలాపాలు చేస్తూ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా తయారయ్యాడు. వాడిని పట్టి బంధించే బాధ్యత ప్రభుత్వం నాకు అప్పగించింది. మన సిటీ దగ్గర ఉంటున్న అడవుల్లో సంచరిస్తున్నట్లు మెసేజ్ వచ్చింది. అందుకే అర్జెంట్ గా బయలుదేరాను. వస్తాను విజయ. చూడండి, ఆ నరుడు రాక్షసుని పట్టుకోవడం వద్దండి. నాకెందుకో భయంగా ఉంది. నా మాట విని ఈ డ్యూటీని మీరు ఎవరికన్నా అప్పచెప్పండి. విజయ, నీవేనా ఇలాంటి మాటలు మాట్లాడుతుంది? యావత్ పోలీస్ డిపార్ట్మెంట్ లోనే డిఎస్పీ సూర్యను మించిన మనగాడి నడనిపించుకున్నా. అలాంటి నేను ఈ రోజు నా భార్య నోటి వెంట ఇలాంటి పిరికి మాటలు వింటానని నేను ఎన్నడూ అనుకోలేదు. ఇది నాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నదే. అది కాదండి, ఎంత పెద్ద పోలీస్ ఆఫీసర్ భార్యనైనా నేను అందరిలాంటి ఆడదాన్నే కదండి. ప్రతి ఆడదానికి కావాల్సిందేంటి? భర్త, పిల్లలు, కుటుంబంతో సంసారాన్ని ప్రశాంతంగా సాగించాలనుకుంటుంది కదండి. వాడి పేరు వింటేనే నాకు చాలా భయంగా ఉంది. వాడు పెద్ద రాక్షసుడండి, అందుకే భయపడుతున్నాను. ఇది తప్పంటారా? చెప్పండి. విజయ, ఓ సామాన్య గృహిణిలా నువ్వు భయపడడంలో తప్పు లేదు. కానీ నీతి, నిజాయితీ, ధైర్య సాహసాలకు మారు పేరైన ఈ ఎస్పీ సూర్యుని భార్యగా నువ్వు ఇలాంటి పిరికి మాటలు మాట్లాడకూడదు. విజయ, బ్రతికినంత కాలం సింహంలా బ్రతకాలి, అంతేకాని ఒకనికి బానిసలాగా అడుగుల మడుగులతో కోతుల్లా బ్రతకూడదు. విజయ, ఇదే నా సిద్ధాంతం, ఇదే నా ఆశయం కూడా. మీ ఆశయ సాధన గురించి నాకు తెలియదు కాదు. మీ ఆశని సాధన కోసం జరిగే ఈ పోరాటంలో మీకేదైనా జరిగితే పిల్లలు, నేను ఒంటరి వాళ్ళం అయిపోతాము. అదేనండి నన్ను ఇలా పిరికిదన్నా చేస్తుంది. చూడు విజయ, అర్థం లేని అనుమానాలతో నన్ను ఆపాలని ప్రయత్నించకు. కర్తవ్యమే నా ఊపిరిగా బ్రతికిన వాడిని. రాగ దేశాలు, ప్రేమన రాగాలు స్మరించుకుని నీతి, నిజాయితీ, దేశ ద్రోహులను అరికెళ్తానని ప్రమాణం చేశాను. ఆ నరహంతకుడైన భైరవకాన్ని పట్టి కటకడానికి పెట్టి వాడి మనసులో రక్తం తాగే వాడిని జైల్లో రాగేశ్వర తినిపిస్తా. నా ప్రయత్నంలో నా ప్రాణం పోయినా పర్వాలా, నా నిర్ణయం మారదు విజయ, మారదు. అంత మాట అనకండి. తదస్సు దేవతలు ఉంటారు. అయినా మీకన్నా ముందు మీ చేతుల మీదుగానే నేనే పోవాలని కోరుకుంటున్నాను. చూడు విజయ, నాకు టైం అయింది, నేను వెళ్ళి వస్తాను. చేయండి అలానే వెళ్ళిపోతున్నారు. నా మామూలు సంగతి మర్చిపోయారా? ఏమిటి విజయ, ఈ రోజు చాలా అందంగా ఉన్నావు.
పుష్ప కంటే చాలా అందంగా ఉన్నావు. అనుకున్నాను ఇంకా ఏంటో మొదలు పెట్టలేదు అని. చెప్పండి. ఇంకా చీర బాగుంది, గాజులు బాగున్నాయి, ఇలా కంటి కొత్త కనిపిస్తున్నావు. ఇంకా మీకు కావాల్సింది ఏంటి? అమూలు నాకు ఇచ్చేంత వరకు కదా. ఆ విషయానికి రాకుండా అది బాగుంది ఇది బాగుంది అంటారు ఎందుకండి? మీరు అనుకుంటున్నామేమో మీరు డ్యూటీకి వెళ్ళగానే నేను మర్చిపోతాను అని. మిమ్మల్ని మర్చిపోనండి. ఎందుకంటే మీ ఫోటో ఎప్పుడు నా గుండెలో నిలిచిపోయి ఉంటుంది కదా. ఒంటరిగా ఉండటం ఎదురుగా నేనున్నాను కదా. మీకు అలానే ఉంటుందండి. మీరేమో డ్యూటీ అంటూ వెళ్తారు, పిల్లలేమో స్కూల్ కానీ వెళ్తారు. పొద్దు నుంచి సాయంత్రం దాకా ఇంట్లో ఒక్కదాన్ని మీరు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ కూర్చుంటాం. కానీ ఒకటి, మిమ్మల్ని నేను అస్సలు మర్చిపోనిక. ఒంటరిగా ఉండడం ఏంటి? ఎదురుగా నీ కళ్ళలు ఎదురుగా నీ గుండెల్లో నీ మనసులో ఉంటున్నా కదా, మరి ఒంటరి దాన్ని ఎలా అవుతావు? ఉంటారండి, ఎప్పుడు నా కళ్ళ ముందు ఇలానే ఉంటారు. ఎలా అంటారా? ఇదిగో ఈ ఫోటోలో మిమ్మల్ని చూసుకొని నాలో నేను మురిసిపోతూ ఉంటా.